వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ముందుగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీనిలో మొదటి ప్రశ్న, ఇస్రో చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? ఇస్రో చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వి నారాయణన్. వి నారాయణన్. సెకండ్ క్వశ్చన్, ఇటీవల అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో ఎంట్రీ చేయండి. జవాబు బహదూర్ సాగు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా నియమించబడిన వ్యక్తి బహదూర్ సాగు. ఇటీవల కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ తుహీన్ కాంత్ పాండే. తుహీన్ కాంత్ పాండే. కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా నియమించబడిన వ్యక్తి తుహీన్ కాంత్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ పై 5 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది? ఇటీవల ఏ రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్పై 5 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్స్లోని ఏ నగరంలో భారత కాన్సులేట్ జనరల్ను ప్రధాని మోడీ ప్రారంభించారు? ఫ్రాన్స్లోని ఏ నగరంలో భారత కాన్సులేట్ జనరల్ను ప్రధాని మోడీ ప్రారంభించారు? ఆన్సర్ మార్సెయిల్. ఫ్రాన్స్లోని మార్సెయిల్లో ప్రధాని మోడీ భారత కాన్సులేట్ జనరల్ను ప్రారంభించారు. ఆరో ప్రశ్న, ఇండియా ఎనర్జీ వీక్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? ఇండియా ఎనర్జీ వీక్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 16 నుండి 18 వరకు 3 రోజుల అంతర్జాతీయ పక్షుల దినోత్సవం జరిగింది. ఎక్కడ జరిగింది? ఫిబ్రవరి 16 నుండి 18 వరకు 16, 17, 18 3 రోజులు అంతర్జాతీయ పక్షుల దినోత్సవం జరిగింది. అది ఎక్కడ జరిగింది? ఆన్సర్ ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి ఆటోమేటెడ్ బయో మెడికల్ వ్యర్థాల శుద్ధి రిగ్ ఎక్కడ ప్రారంభించబడింది? మొట్టమొదటి ఆటోమేటెడ్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి రిగ్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL HJT-36 జెట్ ట్రైనర్ పేరును ఏ పేరుగా మార్చింది? HAL HJT-36 జెట్ ట్రైనర్ పేరును ఏ పేరుగా మార్చింది? ఆన్సర్ యశాస్. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియోస్.